హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనో స్టోరీ వరల్డ్. ఈ స్టోరీ నచ్చిందా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. భయంతో అతని గుండెల్లో తలదాచుకుంది బృంద. పృథ్వీ నవ్వుతూ, ఏంటే నా మీద పడి భయంతో నన్నే వాటేసుకున్నావు? ఇప్పటి వరకు ఏవో కబుర్లు చెప్పావు కదా! అంతలోనే భయమా అంటూ బృంద తలనిమిరాడు. అతని స్పర్శకి మన బృంద మనసు పులకించిపోయింది. చిన్నగా తలని పైకెత్తి అతని వైపు చూసింది. 6 అడుగుల అందగాడు. చక్కని శరీర సౌష్ఠవం. అమ్మాయిల మనసు అదుపు తప్పే అందం. నొక్కు చుట్టూ. ఒక్క మాటలో చెప్పాలంటే అతని అందం చూసిన ఏ అమ్మాయైనా సరే పడకుండా ఉండలేదు. అంత అందగాడు మన పృథ్వీ. ఏంటే అలా చేస్తున్నావు? ఏం లేదు అంటూ పృథ్వీ మీద నుంచి లేస్తుంటే పృథ్వీ తనను 2 చేతులతో బంధించి చెప్పవే ఎందుకలా చూస్తున్నావు? మొదటిసారి నడుం దగ్గర అతని చేతులు పడేసరికి ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంది. గొంతు తడారిపోయింది. మాటరాని మూగదానిలా అతని ఎదపై వాలిపోయింది. ఏయ్! ఏమైందే? కాసేపటికి ఆ మైకంలోంచి తేరుకొని వెంటనే పైకి లేచింది. పృథ్వీ పైకి లేచి, ఏమైందే అలా ఉన్నావు? ఏం లేదు. షాప్‌కెళ్తాను. ఆ! అంటూ బృందాకేసి చూసి, నీ ముఖంపై ఏంటి ఆ చెమట? ఏ ఏం లేదు అంటూ తన బాక్స్ తీసుకొని వెంటనే షాప్‌కెళ్ళిపోయింది. ఏమైంది ఈ పిల్లకి? సడెన్‌గా అలా వెళ్ళిపోయిందనుకొని బయటికొచ్చాడు. సాయంత్రం అవటంతో బృంద ఇంటికొచ్చింది. నానమ్మ వచ్చేసావా తల్లి? ముందు స్నానం చేయి. నీకోసం పాయసం వండా. నిజమా? అయితే ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అని అంతలోనే అయ్యో! బట్టలు పెట్టాను. అవి ఉతకాలి కదా! ఏంటే స్నానం చేయకుండా నీలో నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానమ్మ. బట్టలు మార్చుకొని వస్తాను అంటూ తన రూమ్‌కెళ్ళింది బృంద. వెనకే ప్రభాల లోపలికొచ్చి ఎలా ఉంది షాప్ అంటుంది. బావుందమ్మా! అంతా బావుందా? ఆ! అమ్మ బావుంది అంటూ బ్యాగ్ పక్కన పెట్టి ప్రభాకేష్ చూసి ఏమైందమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదు. షాప్ నచ్చిందా? లేదంటే షెడ్‌లో పనిచేసే పృథ్వీ నచ్చాడా? అమ్మా! బృంద చెంపపై చాచి పెట్టి కొట్టి పిచ్చి వేషాలు వేశావంటే నాలుక చీరేస్తాను. అయినా వాడి అండ చేసి రెచ్చిపోయి మా అన్నయ్యని ఎలా కొట్టావు? ఉత్తేజ్ గారు ప్రవర్తించిన తీరు నచ్చలేదమ్మా. కంటి నిండా నీళ్లతో చెప్పింది బృంద. మా అన్నయ్య ఏదో సరదాగా సరసమాడాడే అనుకో. ఆ మాత్రానికే వాడు నువ్వు రెచ్చిపోయి మా అన్నను కొడతారా? చూడు బృందా, ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే మాత్రం ఊరుకునేదే లేదు. పృథ్వీని చూసి రెచ్చిపోతున్నావేమో. వాడు ఈరోజు రేపు ఉంటాడు. ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరి ధైర్యం చూసి నువ్వు రెచ్చిపోతావు? నువ్వు అవునన్నా కాదన్నా మా అన్నయ్యతోనే నీ పెళ్ళి. ముందు వంట చేసి ఇల్లు శుభ్రం చేయి. మీ నాన్న వచ్చే టైం అయింది. సరే అమ్మా. మీ నాన్న పడుకునే వరకు నువ్వు ఆయన కంటికి కనిపించుకు. ఏంటి వినపడుతుందా? సరే అమ్మా అంటూ ఏడుపు ఆపుకొని బట్టలు తీసుకుని వాష్‌రూమ్‌కెళ్ళింది. బయట నుంచి ఈ గొడవ విన్న శ్రీదేవి తనలో తానే ఎంతగానో బాధపడ్డారు. కూరగాయలు పట్టుకుని వచ్చిన కాంతం ఏమైందమ్మా? బయట కూర్చొని ఏడుస్తున్నారు. ఏడవటం తప్ప ఏం చేయగలను? లండన్ నుంచి అనవసరంగా దాన్ని ఇక్కడికి రప్పించా. ఆ దెయ్యం మళ్ళీ అమ్మాయి గారిని బాధ పెట్టిందా? బాధ పెట్టడం ఏంటి? కొట్టింది కూడా. కాంతం దానికి చాలా పని చెప్పింది. నువ్వెళ్ళి సాయం చేయడానికి. నాకు తెలుసు మీరు అమ్మాయి కోసం బాధపడుతున్నారు అని. మీరు తిట్టనంటే ఒక మాట చెప్పనా? ఏంటి కాంతం? ఇప్పుడు ఆనంద్ బాబు గారు వస్తారు కదా! అమ్మా! బృంద అమ్మాయి గారి పెళ్లి కోసం మాట్లాడండి. కాంతం మనకింక వేరే దారి లేదమ్మా. ఒక మంచి సంబంధం చూసి అమ్మాయి గారికి పెళ్లి చేస్తే మంచిది. లేదంటే ఆ ఉత్తేష్ గాడు అన్నంత పని చేస్తాడు. అందుకే అయ్యగారు రాగానే భోజనం చేసేటప్పుడు బృంద పెళ్లి కోసం మాట్లాడండి. అప్పుడే అమ్మాయి గారి కష్టాలు తీరేది. శ్రీదేవి ఆలోచిస్తూ నువ్వు చెప్పింది నిజమేనే. ఆ ఉత్తేజ్ ఎప్పుడు లేనిది ఇంటికొచ్చాడంటే అన్నా చెల్లి కలిసి ఏదో ప్లాన్ ఏసే ఉంటారు. దీనికి పెళ్లి చేస్తానే కష్టాలు తీరవు. ఆనంద్ రాగానే నేను మాట్లాడతాను. సరే అమ్మా అంటూ కాంతం లోపలికెళ్ళింది. అప్పటికే బృంద ఇల్లు తుడుస్తుంది. అమ్మాయి గారు మీరు చీపురిటి ఇవ్వండి. నేను తుడుస్తాను. వద్దు కాంతం. ఇప్పటికే లేట్ అయింది నువ్వు ఇంటికెళ్ళు. పిల్లలు నీ కోసం ఎదురు చూస్తారు. పెద్ద పనేం లేదు. ఇల్లు తుడిచి వంట చేయడమే కదా! నేను చేస్తాను. నేను చేస్తానమ్మా. మీరివ్వండి అంటూ కాంతం ఎంత బ్రతిమలాడినా బృంద ఇవ్వలేదు. ఇల్లంతా తుడిచి వంట చేసి బట్టలు ఉతకడానికి పెరటి వైపుకొచ్చింది. బట్టలన్నీ ఉతికేసి టెర్రస్ పైకెళ్ళి బట్టలు ఆరేస్తుంది.
అప్పుడే షెడ్ నుంచి వచ్చిన పృథ్వీ బైక్ పార్క్ చేసి శివ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ టెర్రస్ పైకి చూశాడు. బట్టలారేస్తూ పిట్టగోడకు జారపడి ఏదో ఆలోచిస్తుంది బృంద. అమ్మ చెప్పింది నిజమే. పృథ్వీ ఎంతకాలం మాతో ఉంటాడు? నా హద్దుల్లో నేనే ఉండాలి. నా జీవితం ఇంతే కానీ ఆ ఉద్దేశంతో మా అమ్మ ఎలా అయినా పెళ్లి చేస్తుంది. అది నాకిష్టం లేదు. ఈ విషయం నేను నాన్నతో మాట్లాడాలి అనుకుని ఆకాశంలో ఉన్న చందమామను చూసింది. చిన్నగా నవ్వుకొని ఏడుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎంతకాలం నేను నరకం అనుభవించాలమ్మా? ఎందుకు నన్ను కనేసి ఈ భూమి మీద వదిలి వెళ్ళిపోయావు? నీతో పాటుగా నన్ను తీసుకొని వెళ్ళొచ్చు కదా! అంటూ ఏడుస్తూ 2 చేతులతో ముఖం దాచుకుంది బృంద. ఇదంతా చూసిన పృథ్వీ ఏమైంది? ఉదయం సంతోషంగా ఉంది. ఇప్పుడెందుకు ఏడుస్తుంది? భోజనం తెస్తుంది కదా! అప్పుడు అడుగుతాను. ఎందుకేడుస్తుందో అంటూ లోపలికెళ్ళాడు. ఆనంద్ కోసం ఎదురు చూసి చూసి తన గదిలోకెళ్ళింది శ్రీదేవి. టైం అప్పటికి 10 అయింది. బృంద కిందకొచ్చి స్నానం చేసి కిచెన్ రూమ్‌కి వచ్చి శివకి, పృథ్వీకి భోజనం బాక్స్ పెట్టి బయటికి వచ్చింది. ఎక్కడికెళ్తున్నావు? శివన్నయ్యకి భోజనం అమ్మా. మీ నాన్నగారు 10 నిమిషాల్లో ఇంటికొస్తారు. ఆయన భోజనం చేసి పడుకునే వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు. సరే అమ్మా. నేను కొట్టానన్న విషయం ఎవరికైనా చెప్పాలి. నీకీ జీవితంలో లేకుండా చేస్తా. అంటూ కోపంగా తన గదిలోకెళ్ళింది ప్రభ. బృంద కామ్‌గా బయటికొచ్చింది. అప్పటికే పృథ్వీ స్నానం చేసి రెడీ అయ్యి సోఫాలో కూర్చొని శివ కోసం ఎదురు చూస్తున్నాడు. బృంద రావటం చూసి ఏంటే టైంకి భోజనం కూడా పెట్టరా? బృంద నవ్వుతూ సారీ పృథ్వీ. రేపటి నుంచి టైంకి ఫుడ్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు అంటూ నవ్వుతూ సోఫాలో కూర్చుంది. పృథ్వీ కామ్‌గా బృంద ముఖం చూశాడు. చెంపల మీద చేతి ఆనవాళ్ళు చూడగానే బృంద ఆ పృథ్వీ భోజనం పెట్టేనా? అంటూ బాక్స్ ఓపెన్ చేస్తుంటే బృంద చేతులు పట్టుకొని నీతో మాట్లాడాలి. ఏంటి పృథ్వీ? ఆ దెయ్యం నిన్ను కొట్టిందా? ఛీ లేదు. ఎందుకలా అడిగావు? మరి నీ చెంప ఎందుకు కందిపోయింది? అది వాష్‌రూమ్‌లో పడ్డా గోడ గీసుకుంది. ముందు భోజనం చెయ్యి. చాలా లేట్ అయింది కదా! శివన్న వచ్చేస్తాడు 10 నిమిషాల్లో. ఏయ్! అబద్ధాలాడావంటే నాలుక చీరేస్తాను. చెప్పవే కొట్టిందా? నాకిది కొత్త కాదు పృథ్వీ. అలవాటయిపోయింది. ముందు తిను అంటూ ప్లేట్‌లో అతనికి భోజనం పెట్టి టేబుల్ మీద పెట్టి తిను పృథ్వీ. పృథ్వీ ప్లేట్ తీసుకొని ముందు నువ్వు ఇలా రా. ఎందుకు? చెప్తే కానీ రావా? బృంద నవ్వి అతని పక్కనే కూర్చొని నా కోసం జాలి, దయ చూపించకు. పృథ్వీ చెప్పాను గదా! అలవాటు పడిన జీవితం. అందుకని అది కొడుతున్నా కూడా పడుంటావా? నిన్ను కొట్టింది మా అమ్మ కదా! అమ్మ ఇంకోసారి ఆ రాక్షసి అమ్మ అన్నావంటే నాలుక చీరేస్తాను. ముందు తిను. నేను తినేసాను పృథ్వీ. పళ్ళు రాలుతాయి తిను అంటూ కోపంగా తన నోట్లో ముద్ద పెట్టాడు. బృంద కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటి వరకు మేడపైన ఏడ్చింది చాలేదా? రాగానే ఇంటి చాకిరీ మొత్తం చేసి తిండి తిప్పలు మానేసి ఏం చేద్దామని? టైంకి తినకపోతే పోతావు. పోయినా నా కోసం బాధపడే వాళ్ళు ఎవ్వరు లేరులే. బృందా కొడతాను నిన్ను అంటూ ఆమె చేతికి భోజనం తినిపించి తను భోజనం చేశాడు. వాటర్ తాగి పృథ్వీ వైపు చూసింది. ఎందుకే అలా చూస్తున్నావు? మొదటిసారి నా ఆకలి తెలుసుకుంది నువ్వే పృథ్వీ. బృందా నెత్తిన ఒకటేసి అంత మంచిగా ఉండకే నాకు కోపమొస్తుంది. నీలాంటి బంగారాన్ని ఎందుకు బాధపెడుతున్నారో నాకు అర్థం కావటం లేదురా. అతని మాటలకి బృంద అలానే చూస్తుండిపోయింది. బాధపడకు. అయినా ఉదయం చెప్పాను కదా! ధైర్యంగా ఉండమని. మళ్ళీ ఎందుకిలా అయిపోయావు? మా అమ్మ అందరిలా కాదు పృథ్వీ. తను తలుచుకుంటే నన్ను ఇప్పుడే ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. నా కోసం బ్రతుకుతున్న మా నాన్నమ్మ కోసమే ఈ బాధలు నాకు. నాన్నని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. నానమ్మ. లేదంటే ఆవిడని తీసుకొని అందరికి దూరంగా వెళ్ళిపోయేదాన్ని. అసలు మీ అమ్మ ఎందుకు చనిపోయింది బృందా? నాకు తెలీదు పృథ్వీ. నిజంగా మా అమ్ముంటే బావుండు అనిపిస్తుంది అంటూ ఆలోచిస్తూ పృథ్వీ కాసేపు ఇక్కడే ఉంటాను. మరి మీ అమ్మ ఏమనదు. శివన్నయ్య వచ్చే వరకు ఇక్కడే ఉంటా అంటూ పృథ్వీ రూమ్‌కెళ్ళింది. రూమంతా చూస్తూ అక్కడే ఉన్న చైర్‌లో కూర్చుంది. పని చేయటంతో నీరసంగా అనిపించి తల వెనక్కి వాల్చి అలా నిద్రలోకి జారుకుంది. బృంద మాటలు విన్న పృథ్వీ తన రూమ్‌లోకొచ్చాడు. చైర్‌లో అదమరచి నిద్రపోతున్న బృందాన్ని చూడగానే బాధపడ్డాడు. నాకు తెలుసు బృందా. ఎక్కడైతే మీ నాన్న చెంపదెబ్బ చూస్తాడని నువ్విక్కడే ఉండిపోయావంటూ బృందాన్ని 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు. అప్పుడే ఆనంద్ కారు ఇంటి ముందాగింది. శివ చెప్పన్నా ఉదయం 6 గంటలకి రెడీగా ఉండు. సరే అన్నా అంటూ శివ లోపలికొచ్చాడు. ఎదురుగా పృథ్వీ కోపంగా ఉండడం చూసి ఆలోచిస్తూనే పృథ్వీ దగ్గరకొచ్చాడు. ఇంకా ఉంది. తదుపరి భాగం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి.